హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం చూస్తున్నాము కస్టమైజ్డ్ నెట్వర్క్స్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది, అవి ఎలా కమ్యూనికేట్ అవుతాయి కంటైనర్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ కస్టమైజ్డ్ నెట్వర్క్స్ని క్రియేట్ చేసి ఎలా మేనేజ్ చేస్తామో కూడా చూస్తాము. అలాగే నెట్వర్క్ డ్రైవర్స్ని స్పెసిఫై చేయకపోతే ఇక్కడ మనం బ్రిడ్జ్ నెట్వర్క్ని డాకర్ డిఫాల్ట్గా తీసుకొని యూజ్ చేసుకుంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను, బ్రిడ్జ్ నెట్వర్క్ చెప్పినప్పుడు మీరు ఫాలో అయ్యానుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి. అలాగే అక్కడ డిఫాల్ట్ నెట్వర్క్స్తో ఎలా కమాండ్స్ ఇస్తామో ఆ వీడియోలో చూసాము. ఈ వీడియోలో ఇంకొన్ని డాకర్ నెట్వర్క్ రిలేటెడ్ బ్రిడ్జ్ నెట్వర్క్ అలాగే కస్టమైజ్డ్ నెట్వర్క్ రిలేటెడ్ కమాండ్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ సేమ్ హోస్ట్లో ఉండే కంటైనర్స్ మధ్య కమ్యూనికేషన్ ఫెసిలిటీ ఇస్తుంది. అలాగే బ్రిడ్జ్ నెట్వర్క్ కోసం అవసరమైన కమాండ్స్ని డాకర్ ఎంబెడెడ్ డిఎన్ఎస్ ఎలా అలో చేస్తుందో కంటైనర్ నేమ్స్తో కానీ సర్వీసెస్తో కానీ నెట్వర్క్ అలియాసెస్తో కానీ యూజ్ చేసుకొని కంటైనర్స్ ఎలా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతాయో ఈ వీడియోలో మనం చూద్దాము. ఇక్కడ నేను ఒక కస్టమైజ్డ్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నాను. దానికి కమాండ్ డాకర్ నెట్వర్క్ క్రియేట్ మైనెట్ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఎటువంటి నెట్వర్క్ డ్రైవర్ని స్పెసిఫై చేయట్లేదు. ఈ కస్టమైజ్డ్ నెట్వర్క్ ఏ డ్రైవర్లో డిఫైన్ అవ్వాలి, ఏ డ్రైవర్కు అసైన్ అవ్వాలనేది నేను స్పెసిఫై చేయట్లేదు, ఎందుకంటే డాకర్ ఆటోమేటిక్గా ఇక్కడ బ్రిడ్జ్ నెట్వర్క్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఒక కంటైనర్ని రన్ చేస్తాము. ఆ రన్ చేయడం కోసం డాకర్ రన్ -d డిటాచ్డ్ మోడ్లో _నేమ్ మై నెట్ బిజీ బాక్స్ అనేటటువంటి కంటైనర్ నేమ్, అలాగే -net అనేటటువంటి ఈ ఫ్లాగ్ ఇచ్చి నేను ఇక్కడ క్రియేట్ చేసినటువంటి మై నెట్ అనే నెట్వర్క్ నేమ్ని ప్రొవైడ్ చేస్తాను. ఈ మనం క్రియేట్ చేసినటువంటి నెట్వర్క్ నేమ్ కోసం -net అనే ఫ్లాగ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇమేజ్ నేమ్ రేడియల్ బిజీ బాక్స్ ప్లస్ కోల్ అనేది ఇది 1 అవర్ తర్వాత స్లీప్ అవ్వడానికి స్లీప్ 3600 సెకండ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఈ కంటైనర్ డిటాచ్డ్ మోడ్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక కంటైనర్ రన్ చేస్తున్నాను. ఈ కంటైనర్లో నేను డాకర్ రన్ -d డిటాచ్డ్ మోడ్ అలాగే నేమ్ ఇచ్చి కంటైనర్ నేమ్ని మాత్రమే ప్రొవైడ్ చేశాను. ఇక్కడ నేను ఎటువంటి నెట్వర్క్ని ఈ ఇమేజ్ రన్ అవ్వడం కోసం నేను ఇవ్వట్లేదు. కంటైనర్ ఇక్కడ రన్ అయింది. ఇప్పుడు ఇంకొక కమాండ్ యూజ్ చేస్తాము. ఇక్కడ నేను ngInx ఇమేజ్ కోసం నేను ఎటువంటి నెట్వర్క్ని ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు నేను ఇంకొక కమాండ్ యూజ్ చేసి, ఇక్కడ మనం కమాండ్స్ కూడా నేర్చుకుంటున్నాము ఈ వీడియోలో. ఈ నెట్వర్క్ రిలేటెడ్ కమాండ్స్ ఎలా ఉంటాయో అదే మెయిన్. డాకర్ నెట్వర్క్ ఈ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వడానికి కోసం కనెక్ట్ అని మైనెట్ ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసి ఈ మై నెట్ ngInx అనేటటువంటి ఈ ఇమేజ్లో రన్ అవుతున్న కంటైనర్ ఈ మైనెట్ అనేటటువంటి ఇక్కడ కస్టమైజ్డ్ క్రియేట్ చేసినటువంటి నెట్వర్క్కి కనెక్ట్ అవ్వడానికి ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మనం ఇలా కమాండ్ ఇస్తాము. డాకర్ నెట్వర్క్ కనెక్ట్ నెట్వర్క్ నేమ్ కంటైనర్ నేమ్ ఇలా ఇచ్చినప్పుడు ఆ కంటైనర్కు ఆ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు బిజీ బాక్స్ అనే మనం ఇమేజ్ని రన్ చేసి కంటైనర్ని రన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ రన్ చేసాము. ఈ కంటైనర్ నేమ్ మై నెట్ బిజీ బాక్స్ అనే కంటైనర్లో
ఎన్జిఐఎన్ఎక్స్ వర్క్ అవుతుందో లేదో చూద్దాము. దానికి డాకర్ ఎక్సిక్ ఈ కంటైనర్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఇక్కడ డిటాచ్డ్ మోడ్లో 1 అవర్ వరకు రన్ అవుతుంది. ఇక్కడ 3600 సెకండ్స్ ఇచ్చాం కాబట్టి. అలాగే ఈ కంటైనర్ ఇప్పుడు రన్ అవుతూనే ఉంది. ఈ కంటైనర్ లోపలికి వెళ్ళాలంటే డాకర్ ఎక్సిక్ కమాండ్ యూజ్ చేసి కమాండ్ రన్ అవ్వడం కోసం కోల్ ఇక్కడ ఎన్జిఐఎన్ఎక్స్ కంటైనర్ నేమ్ అలాగే పోర్ట్ నెంబర్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ వెల్కమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే మనకు మన నెట్వర్క్ కరెక్ట్గా మనం క్రియేట్ చేసినటువంటి కస్టమైజ్డ్ నెట్వర్క్ కరెక్ట్గా వర్క్ అవుతున్నది. కంటైనర్ నేమ్ని యూజ్ చేసి ఇక్కడ నెట్వర్క్తో కనెక్ట్ అయ్యాము. నెక్స్ట్ అలియాసెస్ని యూజ్ చేసి నెట్వర్క్ అలియాసెస్ని ఎలా కనెక్ట్ అవుతామో చూద్దాము. ఇక్కడ అలియాసెస్ క్రియేట్ చేసి ఈ అలియాసెస్తో కంటైనర్ నేమ్తోనూ అలాగే మనం ఇచ్చినటువంటి నెట్వర్క్ అలియాస్తోనూ ఎలా దానితో ఒకటి కమ్యూనికేట్ అవుతాయో చూద్దాము. ఇక్కడ డాకర్ రన్ -d డిటాచ్డ్ మోడ్ అంటే ఇమేజ్ ఏదో రన్ చేయబోతున్నాం మనం ఇక్కడ కంటైనర్గా. నేమ్ ఆ కంటైనర్ యొక్క నేము ఆల్రెడీ మైనెట్ ఎన్జిఐఎన్ఎక్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ ఎన్జిఐఎన్ఎక్స్2 ఇచ్చాను. నెట్వర్క్ ఈ నెట్వర్క్ నేమ్ మన కస్టమైజ్డ్ నేమ్. ఇది మన బ్రిడ్జ్ నెట్వర్క్ కోసం క్రియేట్ చేసినటువంటి మైనెట్ అనేటటువంటి కస్టమైజ్డ్ నేమ్. అలాగే నెట్వర్క్ అలియాస్ అనే ఫ్లాగ్ని యూజ్ చేసి మై ఎన్జిఐఎన్ఎక్స్ అలియాస్ అనేటటువంటి ఇంకొక నేమ్ని ఈ నెట్వర్క్ అలియాస్ కోసం ప్రొవైడ్ చేశాను. అలాగే ఇక్కడ ఎన్జిఐఎన్ఎక్స్ ఇమేజ్ రన్ అవ్వడం కోసం ఇమేజ్ నేమ్ ఎన్జిఐఎన్ఎక్స్ ఇచ్చాను. ఇక్కడ రన్ అవుతుంది. ఆల్రెడీ మైనెట్ బిజీబాక్స్ అనేటటువంటి బిజీబాక్స్ ఇమేజ్ కంటైనర్ రన్ అవుతుంది కాబట్టి ఈ బిజీబాక్స్ మైనెట్ బిజీబాక్స్ అనే కంటైనర్లోకి ఎగ్జిక్యూట్ అయ్యి కాల్ కమాండ్ ఇచ్చి ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి మైనెట్ ఎన్జిఐఎన్ఎక్స్2 అనేటటువంటి కంటైనర్ కమ్యూనికేట్ అవుతుందో లేదో చూద్దాము. ఇది కంటైనర్ నేమ్ తోటి ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్కి కమ్యూనికేట్ అవ్వడానికి పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ అయింది. మన వెల్కమ్ పేజ్ ఓపెన్ అయింది. ఎన్జిఐఎన్ఎక్స్ వెల్కమ్ పేజ్. ఇక్కడ నేమ్తో చూసాము. ఇప్పుడు అలియాస్తో ఎలా చేస్తామో చూద్దాము. డాకర్ ఎక్సిక్ కమాండ్లో మైనెట్ బిజీబాక్స్ అని రన్ అవుతుండేటటువంటి కంటైనర్లోకి వెళ్ళి అలియాస్ నెట్వర్క్ అలియాస్ వర్క్ అవుతుందో లేదో చూద్దాము. ఇది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. వెల్కమ్ పేజ్ ఓపెన్ అయింది. ఇది మనకు వెల్కమ్ పేజ్. ఇక్కడ ఇంకొన్ని డిఫరెంట్ కమాండ్స్ యూజ్ చేసి టెస్ట్ చేద్దాము మన నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుందనేది. ఇక నేను ఇంకోటి ఎన్జిఐఎన్ఎక్స్ ఇమేజ్ని రన్ చేస్తున్నాను. డాకర్ రన్ కమాండ్ తోటి డిటాచ్డ్ మోడ్లో నేమ్ యూజ్ చేసి కంటైనర్కి మైనెట్ ఎన్జిఐఎన్ఎక్స్3 అనే నేమ్ ఇచ్చాను. ఆల్రెడీ మైనెట్ ఎన్జిఐఎన్ఎక్స్ ఉంది, మైనెట్ ఎన్జిఐఎన్ఎక్స్2 ఉంది. ఇక్కడ 3 ఇచ్చాను. దీన్ని రన్ చేసిన తర్వాత మనం ఇంకొక కమాండ్ ఏంటంటే ఇక్కడ మన ఈ రన్ చేసినటువంటి కమాండ్లో ఎటువంటి నెట్వర్క్ని అసైన్ చేయలేదు. ఇక్కడ చూస్తే దానికి అసైన్ చేయడం కోసం ఆల్రెడీ నెట్వర్క్ని ఎలా అసైన్ చూసాము ఈ వీడియోలో. ఇప్పుడు నెట్వర్క్ అలియాస్ని ఎలా కనెక్ట్ అవుతున్నామో చూస్తున్నాము. దానికి డాకర్ నెట్వర్క్ కనెక్ట్ అలియాస్ అనే ఫ్లాగ్ని యూజ్ చేసి అనదర్ అలియాస్ అనే నేమ్తో మన మైనెట్ కస్టమైజ్డ్ నెట్వర్క్ని ఈ కంటైనర్తో కనెక్ట్ అవ్వడానికి ఇస్తున్నాము. కనెక్ట్ అయింది. టెస్ట్ చేసి చూద్దాము.
డాకర్ ఎక్సిక్ మైనెట్ బిజీ బాక్స్ తోటి మన ఎన్జిఐఎన్ఎక్స్ అలియాస్ నేమ్ నెట్వర్క్ అలియాస్ కనెక్ట్ అయిందో లేదో చూద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి అనదర్ అలియాస్ అనేటటువంటి అలియాస్ కనెక్ట్ అవుతుందో లేదో చూద్దాము. మనకు వెల్కమ్ పేజ్ ఓపెన్ అయింది కాబట్టి మనకు పర్ఫెక్ట్గా కనెక్ట్ అయినట్లు. ఇక్కడ మన నెంబర్ ఆఫ్ కమాండ్స్ని యూజ్ చేసాము. ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసి అది మనం బ్రిడ్జ్ అని ప్రొవైడ్ చేయకపోయినా డ్రైవర్ నేమ్ని డాకర్ డిఫాల్ట్ బ్రిడ్జ్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి మనం ఇవ్వకపోయినా అది బ్రిడ్జ్ని యూజ్ చేసుకుంటుంది. అలా నెట్వర్క్ని క్రియేట్ చేసాము, కస్టమైజ్డ్ నెట్వర్క్ని. ఆ కస్టమైజ్డ్ నెట్వర్క్తో కంటైనర్స్ని ఎలా కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అయ్యాయో, అంటే డిఫరెంట్ కంటైనర్స్ ఎలా కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అయ్యాయో చూసాము. అలాగే నెట్వర్క్ అలియాసెస్తో కంటైనర్స్ క్రియేట్ చేసి అదర్ కంటైనర్స్తో కంటైనర్ నేమ్ ఇచ్చి అలాగే అలియాసెస్తో ఎలా కమ్యూనికేట్ అయ్యాయో చూసాము. కంటైనర్స్ క్రియేట్ చేసి ఇక్కడ డాకర్ నెట్వర్క్ కనెక్ట్ కమాండ్ తోటి నెట్వర్క్ అలియాస్ని ఎలా ప్రొవైడ్ చేసామో చూసాము. ఇక్కడ ఇంకొన్ని డాకర్ మేనేజ్ కమాండ్స్ చూద్దాము. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అనే కమాండ్ మనకు లిస్ట్ ఆఫ్ నెట్వర్క్స్ మనం ఏం క్రియేట్ చేసినటువంటి లిస్ట్ అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ మైనెట్ అనేటటువంటి ఈ కమాండ్ ఈ కస్టమైజ్డ్ నెట్వర్క్లో ఉండేటటువంటి కంటైనర్స్ని ఇన్స్పెక్ట్ చేస్తుంది, అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ కంటైనర్స్ అండ్ నెట్వర్క్ ఆధార్ నెట్వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మైనెట్ అనేటటువంటి కస్టమైజ్డ్ నెట్వర్క్ నేమ్, దాని యొక్క ఐడి, అలాగే క్రియేటెడ్ డ్రైవర్ బ్రిడ్జ్ ఆటోమేటిక్గా తీసుకుంది ఇది. అండ్ ఐపామ్ ఎనేబుల్డ్ ఐపీవీ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అలాగే ఏం సబ్నెట్ గేట్వే ఈ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకు డిస్ప్లేలో చూపిస్తుంది. ఇన్స్పెక్ట్ కమాండ్, ఆల్రెడీ ఇన్స్పెక్ట్ కమాండ్ గురించి నేను ఒక వీడియో చేసి ఉన్నాను. అది చాలా ఇంపార్టెంట్ కమాండ్ మనం ఏదైనా సెర్చ్ చేయడానికి, ట్రబుల్ షూట్ చేయడానికి. ఇక్కడ చూసినట్లయితే అదర్ కంప్యూటర్స్ మనం ఈ వీడియోలో ఏమేమి యూజ్ చేసినామో కంటైనర్ నేమ్స్ అన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతున్నాయి. మైనెట్ ఎన్జిఐఎన్ఎక్స్ ఈ కంటైనర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఈ IPv4 అడ్రస్, అలాగే మ్యాక్ అడ్రస్, ఈ కంటైనర్ ఎండ్ పాయింట్ ఐడి ఇవన్నీ ప్రొవైడ్ చేసింది ఈ కంటైనర్ ఐడి. అలాగే నెక్స్ట్ మైనెట్ ఎన్జిఐఎన్ఎక్స్ 3 ఈ కంటైనర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే చేసింది. మైనెట్ ఎన్జిఐఎన్ఎక్స్ కంటైనర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే చేసింది. అలాగే మైనెట్ బిజీ బాక్స్ ఈ కంటైనర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫుల్గా మనకు ఈ ఇన్స్పెక్ట్ కమాండ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక కమాండ్ డాకర్ నెట్వర్క్ డిస్కనెక్ట్ మైనెట్ ఎన్జిఐఎన్ఎక్స్. మైనెట్ ఎన్జిఐఎన్ఎక్స్ అనే కంటైనర్తో మైనెట్ అనేటటువంటి మన కస్టమైజ్డ్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అవ్వడానికి ఈ డాకర్ నెట్వర్క్ డిస్కనెక్ట్ మైనెట్ ఎన్జిఐఎన్ఎక్స్ కమాండ్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ డాకర్ నెట్వర్క్ రిమూవ్ చేయడానికి ఈ కంటైనర్ని ఈ నెట్ని ఇక్కడ రిమూవ్ ఎట్లా చేయాలో చూద్దాము. మన కస్టమైజ్డ్ నెట్వర్క్ని డాకర్ నెట్వర్క్ RM నెట్వర్క్ నేమ్ ఇస్తాము. ఇది నార్మల్గా ఏదైనా డిస్కనెక్ట్ అయితే ఎర్రర్ కోడ్ చూపిస్తుంది. ఎర్రర్ కోడ్ చూపిస్తుందంటే మనకు ఆల్రెడీ కంటైనర్స్ ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయని.
ఇప్పుడు సేమ్ నెట్వర్క్ని ఈ కంటైనర్స్ని రిమూవ్ చేసి డోకర్ నెట్వర్క్ ఆర్ఎం మైనెట్ అనేటటువంటి బిజీ బాక్స్ కూడా ఉంటుంది ఇక్కడ. ఒకసారి నెట్వర్క్ లిస్ట్ చూసినట్లయితే మైనెట్ ఉంది, డోకర్ నెట్వర్క్, ఇన్స్పెక్ట్ మైనెట్ అనే కమాండ్ తోటి మనకి ఇంకా మన మైనెట్ బిజీ బాక్స్ ఉంది. దీన్ని కూడా రిమూవ్ చేసిన తర్వాతనే మనం నెట్ని డిస్కనెక్ట్ చేయగలము. మైనెట్ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే డోకర్ నెట్వర్క్ ఎల్ఎస్ కమాండ్లో మనకు మైనెట్ అనేటటువంటిది రిమూవ్ అయిపోయింది. ఇలా మనం బ్రిడ్జ్ కస్టమైజ్డ్ నెట్వర్క్ని బ్రిడ్జ్ డ్రైవర్ తోటి క్రియేట్ చేసి దీంతో వర్క్ చేయడానికి, అలాగే మనకు ఇక్కడ కమాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ కమాండ్స్, ఎలా కనెక్టింగ్ కమాండ్స్ ఏంటి, డిస్కనెక్ట్ కమాండ్స్ ఏంటి. ఒక్కొక్కసారి మనం ఒక కంటైనరు ఈ ఒక నెట్వర్క్ తోటి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. దానికోసం కనెక్ట్ కమాండ్. అలాగే ఆ నెట్వర్క్తో డిస్కనెక్ట్ అయ్యి ఇంకో నెట్వర్క్తో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఎలా డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ కమాండ్స్ ఇస్తాము అనేది, అలాగే అలియాసెస్ యూజ్ చేసి ఎలా వర్క్ చేస్తాము, కంటైనర్స్కి ఎలా అలియాసెస్ ఇస్తాము, ఇవన్నీ మీరు ఒక్కొక్క 10 times ప్రాక్టీస్ చేసినట్లయితే డిఫరెంట్ నేమ్స్తో మీరు ఫెమిలియర్ అవుతారు బాగా. ఈ నెట్వర్క్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రాక్టీస్ వల్ల మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది పోతుంటుంది. మీరు ఎక్కువగా డిఫరెంట్ ఇమేజెస్ని తీసుకొని డిఫరెంట్ నేమ్స్ని, సేమ్ కమాండ్స్కి నేమ్స్ని చేంజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ కమాండ్స్ అనేవి బాగా మీరు ఫెమిలియర్ అయిపోతారు. ఇవి కమాండ్స్ రావడానికి ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని జ్యోతి ఐటీ సొల్యూషన్స్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియో షేర్ చేసుకోండి, నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.